హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు మనం చేపల వీడియో అయితే పెడుతున్నాము. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయితే చేపలు ఫ్రై అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అంగడికి అయితే వెళ్ళి గేలాలు తెచ్చేసినాము. ఒక్కొక్కటి 5 రూపాయలు పడ్డది. మొత్తం 6, 6, 5, 30 రూపాయలు పడ్డది. అట్టే టంగూస్ కూడా కొన్నాము. ఈ ముళ్ళు అయితే షార్ప్గా ఉన్నాయి. అందరూ తెల్ల టంగూస్ వేస్తారు, మేము పచ్చ టంగూస్ కొన్నాము. గట్టిగా ఉంటుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి దీన్ని కొన్నాము. ఈ మొత్తానికి అయితే బావి కాడికి వెళ్ళాం అన్నమాట. ఈరోజు బావి కాడికి వెళ్ళిపోయి ఆ గేలం కట్టేసి చేపకైతే వేసినాం అన్నమాట. ఫస్ట్ టైం పడలేదు, వాటికి మేత లేదని పడలేదు అయ్యి. తర్వాత మళ్ళీ వేసినాను. మళ్ళీ వేసేలాక ఒక దానికి చేప అయితే పట్టాం. ఇదండి చూడండి చేప. ఈరోజు మా ఇంట్లో చేపల కూరే విషయం బ్యాడ్ అన్నమాట. గేలంతో పట్టాం. ఓకే, ఒక చేప పడినదని మళ్ళీ అట్టే పట్టినాము. ఇదైతే చాలా చెట్లన్నీ దీని లోపల తోసేస్తున్నారు. ఆ తోయడం వల్ల ఏంటంటే గేలం వేసినప్పుడల్లా కింద అడుగులో ఆ కట్లకి ఇరుక్కోపోయి చాలా ఇబ్బంది పెట్టినాయి. ఒక 2 గేలాలు అంటే ఉక్కీలు పోయినాయి. అయినా కానీ మేము స్పేర్ ఎత్తుకోపోయినాం 2. అప్పుడు ఎత్తుకుని మనోడి తిరుక్కోపోయింది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చేపలు అయితే 1.5 కేజీ దాకా పడినాయి. చూద్దాము. బాయిలు అయితే 1.5 కేజీ పట్టినారు. అన్నీ జిలేబులు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి చేపలు పట్టుకొచ్చినాము. అయితే ఇప్పుడు మనోడు బండ కడగతా ఉన్నాడు. ఇక్కడ బండ కడతా ఉన్నాడు మనోడు. మొత్తం సిద్ధం చేసుకుంటా ఉన్నమాట. మలుడు బకెట్లలోకి నీళ్ళు తెచ్చాడు, సరిగ్గా తెచ్చాడు. అయితే విషయం ఉన్నది. అయితే మనోడు అంతా రుద్దుతా ఉన్నాడు. వేసి బండ కడిగి దాని మీద చేపలు రుద్దాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇగో మరిగిన్ని చేపలు ఉన్నాయి. ఈ మట్లో కొద్దిగా ఉన్నాయి. ఇది మందల చూడండి, మంచిగా ఫ్రెష్గా ఇప్పుడే పట్టినాము చేపలని. బాయిలో పెట్టినాడు మనోడు, తోముతా ఉన్నాడు. అరే ఎట్టదో వాళ్ళు అట్ట కాదు బాగదవు నూరు తెలిసింది ఎట్ట చేప మామూలు. మేము అప్పుడప్పుడు వంటలు ఉండే ప్లేస్ అన్నమాట. ఇది చల్లగా ఉంటుంది. ఎండ కాసిన ఇక్కడే క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాం మేము. నా పాటికి నేను వీడియో తీస్తూ ఉంటే నా పాటికి నేను తోముకుంటా ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు. నేను సప ఫాస్ట్గా తోమినాను. మనోడు పక్కనే మళ్ళీ లేట్ అయిపోకూడదు అని చెప్పేసి మనోడైతే త్వరగా తోకలు ఈగలు కోయేస్తా ఉన్నాడు. ఇంకా వీటిని మనం బాగా ఫ్రెష్గా తీసి ఇదిగోండి ఫ్రెండ్స్, తోమాల్సినట్టు ఇంకా ఉన్నాయన్నమాట. ఇది తోమాలంటే బండ మీద తీసి తోమాల. బొచ్చి అయితే మొత్తం ఫ్రెష్గా తీసేసినాను. ఇంకా నల్ల మచ్చలు ఉన్నాయి కదా, ఇవి పోవడానికి బాగా బండ మీద ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే ఈ విధంగా మనం ఫ్రెష్గా చేసాం. ఒకసారి ఇట్లా కడిగి కోసి ఉప్పు కారం కూరద్దాం. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఓకేనా? నీట్గా కోసుకున్నామంటే బాగా కారం ఉప్పు బాగా పడుతుంది. సో ఈ విధంగా మనం నీట్గా కోయేసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అయితే. ఇందాకే కదా పట్టింది. ఫ్రెష్గా ఉన్నాయి. ఈ విధంగా కోయేసుకొని వీటిల్లో బాగా మనం చేసుకుందాము. కోసిన దాంట్లో ఈ పొడేసి రుద్దాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లైట్గా ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మనం మిక్స్ కొట్టేద్దాం. అంటే బాగా కలుపుకునేద్దాం.
బాగా కలుపుకున్న తర్వాత చేపకు పట్టించేయాలన్నమాట. అప్పుడే మనకు స్పైసీగా కారంగా ఉప్పుగా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నీట్గా కలుపుకొని కారం ఏమైనా సరిపోయిందని చూసుకొని ఫ్రెష్గా చేప ముక్కను ఎత్తుకుందాం. ఒక చేప ముక్కలు ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. అలా బొర్రెలు బట్టి ఈ విధంగా హోల్స్లో బాగా రుద్దేసుకుందాం. ఈ విధంగా మనం పెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా లోపల కలిపెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా లాస్ట్కి మనం అయితే ఈ విధంగా చేసుకుందాం. లైట్గా ఒక కొర్రంత నిమ్మ పుల్ల పిండేద్దాం. పోరా ఏదో పిండేసుకుందాం. ఇది కాసేపు దీన్ని కప్పేటేద్దాం, బాగా ఆరుతుంది. ఇది బాగా ఊరిన తర్వాత మనం అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. వేరే లెవెల్ ఉంటుంది ఇంకా తింటా ఉంటే. అది ಹಾಯ್ ಗಾಯ್ಸ್, ನಾನು ಜವ ತಮ್ಮಿ ಜೈಲರ್ ಪಾಡ ಪಡೋಣ ಅಪ್ಪಾಗ ಒಲೆಪುಲ ತಲೆಪುಲ ಮೋರಡ ತಲುಪುಲ ತಲುಪುಲ ಊರ ತಲುಪುಲ ಏ ಮಡ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. సరే అయితే చేపలు లేవు. హాయ్ ఫ్రెండ్స్, మొదటి చేప. రెండో చేప. చాలు. రే ఫస్ట్ ఆకలి ఇందాక పెట్టివే అది కూడా ఇదారా ఏనా తీసుకోండి. ఫస్ట్ ఆకలి తీసుకో. నూనె మారిపోతుంది రంగు. ఓకే ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేసేసి ఒక దాంట్లో తీసుకున్నాం అన్నమాట. తీసుకొని అన్నీ ఒకసారి పేర్ చేసి ఒకసారి గార్నిష్ లాగా మొత్తం మనం అంటే బ్యూటిఫుల్ లాగా టీవీలలో చేస్తుంటారు చూసారా, ఆ విధంగా తీసేద్దాం ఒకసారి. ఎర్రగడ్డలో మొత్తం చుట్టూ చల్లేసి ఆ విధంగా నిమ్మకాయ పులుసు పిండేసి తింటా ఉంటే నా సామిరంగా ఉంటుంది చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఒక 10 మంది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. బయట వచ్చి చేసుకున్నప్పుడు ఏదో చేసుకున్నాడు ఒక ఎర్రగడ్డ నచ్చుకుంటాడు, సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే చేపలు ఫ్రై అయిపోయింది. మొత్తం ఏడా తింటా ఉన్నాం. ఇంకా స్టార్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ముక్క తీసుకుని తిందాం. దిస్ ఈజ్ ద పీస్. పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నది. మనం తినేస్తాం, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ లాస్ట్కి మా వాళ్ళు కుక్కలు తిన్నారు ఫ్రెండ్స్. కుక్కలు నక్కలు తిన్నారు లాస్ట్కి. అప్పుడు సరిపోలే. ఇది మా వాడికని ఎత్తి పెట్టాము. అది మా వాడు పాపం ఇంటికి పోతున్నాడు సాయంత్రం అన్నంలో నంచుకోవాలని. లాస్ట్కి అయితే ఈ మొక్కలు మిగిలినాయి. లాస్ట్కి ఫ్రై అయితే బాగానే ఉంది, కాకపోతే ఎర్రగడ్డలు అయితే చాలేదు. ఎర్రగడ్డలు కంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.